హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ జాబ్ అండ్ కెరీర్. ఇదైతే మనకి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ NPCIL, ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటోమిక్ ఎనర్జీ 243 వేరియస్ వేకెన్సీస్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఈరోజు అయితే స్టార్ట్ అవుతుంది. అంటే 6th December 2022 అనమాట. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి 5th January 2023. దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ ఫీజు అయితే ఎవరికి లేదనమాట. అన్ని కేటగిరీస్కి ఫీజు అయితే ఏం లేదు. ఇంకా వేకెన్సీస్ వచ్చేసరికి మనకి సైంటిఫిక్ అసిస్టెంట్ అండ్ స్టైఫండరీ ట్రైనీ అండ్ పారామెడికల్ అంటే నర్సు దానికి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా క్లరికల్ అంటే అసిస్టెంట్ స్టెనో సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 10th ITI ఇంటర్ డిగ్రీ అండ్ BScకి సంబంధించినటువంటి వేరియస్ 243 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా ఇదైతే అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. కక్రాపూర్ గుజరాత్ సైట్కి సంబంధించి HRM 01/2022 అనేది అడ్వర్టైజ్మెంట్ నెంబర్. ఇదైతే అఫీషియల్ నోటిఫికేషన్. ఇదైతే మనకి అప్లికేషన్ ఆన్లైన్ లింక్ అనమాట. ఈరోజు స్టార్ట్ అవుతున్నది 6th December 2022. ఇంకా వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసరికి ఇలా అయితే ఉన్నాయి. సైంటిఫిక్ అసిస్టెంట్ సేఫ్టీ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా సివిల్ 2 అయితే ఉన్నాయి. ఇంకా స్టైఫండరీ ట్రైనీ సైంటిఫిక్ అసిస్టెంట్ ST అండ్ SC అంటారు. ఇవైతే 59 అయితే ఉన్నాయి. ఇంకా డిప్లొమా హోల్డర్స్ కోసం అనమాట ఇవి. ఇక్కడైతే మనకి బ్రాంచెస్ అయితే ఉన్నాయి. మెకానికల్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్ సంబంధించి కెమిస్ట్రీ ఫిజిక్స్ ఇవైతే ఉన్నాయి బ్రాంచెస్. ఇంకా స్టైఫండరీ ట్రైనీ టెక్నీషియన్ ప్లాంట్ ఆపరేటర్ అయితే 59 అయితే ఉన్నాయి. ఇంకా స్టైఫండరీ ట్రైనీ టెక్నీషియన్ మెయింటైనర్ అనమాట. మెయింటైనర్ ఇది అయితే ట్రేడ్ అనమాట. అంటే ITIకి సంబంధించి ఫిటర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, వెల్డర్, మెకానిస్ట్, టర్నర్, AC మెకానిక్ ఇవైతే ఉన్నాయి. ఇంకా పారామెడికల్ నర్స్ ఫీమేల్కి సంబంధించి 2, ఇంకా మేల్ 1, టోటల్ 3 అయితే ఉన్నాయి. ఇంకా ఫార్మసిస్ట్ B గ్రేడ్ అనమాట, ఒక పోస్ట్ అయితే ఉంది. ఇంకా క్లరికల్ అసిస్టెంట్ గ్రేడ్ 1 HR 12 ఉన్నాయి. అసిస్టెంట్ గ్రేడ్ F&E అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ 7 ఉన్నాయి. ఇంకా అసిస్టెంట్ గ్రేడ్ C అండ్ MM ఇవైతే 5 ఉన్నాయి. ఇంకా స్టెనో 11 అయితే ఉన్నాయి. టోటల్గా అయితే మన 243 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి అప్పర్ ఏజ్ అయితే ఇక్కడ ఇచ్చారు. వేకెన్సీస్ని బట్టి మనకి 18 to 35, 18 to 30, 18 to 25. అలాగే మనకి ఇక్కడ స్టెనోగ్రాఫర్కి సంబంధించి 21 to 28. ఇంకా అసిస్టెంట్ క్లరికల్కి సంబంధించి అప్పర్ ఏజ్ 28 అయితే ఇచ్చారు. ఇంకా నర్స్ 30 years, ఫార్మసిస్ట్ 25 years అదైతే ఉన్నాయి ఇక్కడ. ఫ్రెండ్స్ ఇదైతే ఇక్కడ ఈ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంది. ఇక్కడ ఇదైతే మనం డౌన్లోడ్ చేసుకుంటే అన్ని డీటెయిల్స్ అయితే పొందొచ్చు. ఇక్కడ డీటెయిల్డ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఉన్నది. పోస్ట్ వైజ్ ఫ్రెండ్స్ మనకి ఫీజు అయితే లేదు. దీనికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే మనకి అఫీషియల్ లింక్ అనమాట. క్లిక్ హియర్ టు వ్యూ డీటెయిల్స్ అండ్ అప్లై ఆన్లైన్. దీని మీద అయితే క్లిక్ చేయాలి. ఇలా అయితే వస్తుంది. ఇక్కడైతే మనకి క్లిక్ హియర్ టు హౌ టు అప్లై అనేది ఉంది. దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా అయితే డీటెయిల్స్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడైతే మనకి లాగిన్ ఉంది, ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే ఉంది. లేకపోతే ఇక్కడ మనం అప్లై అనే చోట మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంది, లాగిన్ ఉంది. అలాగే మనకి ఫర్గాట్ పాస్వర్డ్ ఉంది, ఇంకా ఫర్గాట్ యూజర్ నేమ్ ఇదైతే మనకి తీసుకోవచ్చు. ఇంకా మనకి ఇక్కడ డౌన్లోడ్స్ అంటే మన SC ST ఇంకా OBC అలాగే PWD ఇంకా EWS అండ్ స్క్రైబ్ అంటే PWD క్యాండిడేట్స్ కోసం ఇక్కడ ఫార్మాట్స్ అయితే ఇచ్చారు. ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ మనకి మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట. ఇక్కడైతే మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్, పోస్ట్ ఇదైతే ఆటోమేటిక్గా వచ్చింది. ఇక్కడ పోస్ట్ అప్లైడ్ మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తానో అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తానో ఆ పోస్ట్కి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా డిసిప్లిన్ మన ఈ పోస్ట్ ఇచ్చిన దాన్ని బట్టి మన డిసిప్లిన్ వస్తుంది. అలాగే మనం ఆ డిప్లొమాకి సంబంధించింది ఇస్తే మనకి బ్రాంచ్ అయితే వస్తుంది. ఇంజనీరింగ్ నేను అసిస్టెంట్ ఇచ్చాను కాబట్టి క్లరికల్ ఇది HR ఇలాగైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా కేటగిరీ URA ఏదైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరికి కూడా ఫీజు అయితే లేదు. అన్ని కేటగిరీస్కి ఫీజు అయితే ఎగ్జెంప్టెడ్. ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ. మీరు PWD క్యాండిడేట్స్ అయితే అదర్వైజ్ నో అనమాట. శాలిటేషన్స్ అంటే మిస్టర్ ఆ మిస్సెస్ ఏదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫుల్ నేమ్, ఇక్కడ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఇదైతే ఇవ్వాలి. యాజ్ పర్ 10th or మెట్రిక్ అనమాట. ఇంకా జెండర్ మేల్ ఫీమేల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి. క్యాలెండర్ నుంచి ఫస్ట్ ఇయర్, మంత్, డే అలాగా. అయితే ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ 12 digit ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా వెదర్ యు ఆర్ సర్వింగ్ ఆఫ్ NPCIL లో వర్క్ చేస్తూ ఉంటే అదర్వైజ్ నో అనమాట. ఆర్ యూ డిపెండెంట్ ఆఫ్ దోస్ హూ డైడ్ ఇన్ మీరు 1984 విక్టిమ్స్ యొక్క డిపెండెంట్ అయితే అదర్వైజ్ నో అనమాట. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే అదర్వైజ్ నో. అలాగే వీడియో మనకి
ఎవరైతే కనుక ఈ డైవర్స్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అన్మ్యారీడ్ అయి ఉంటే కనుక తర్వాత అంటే రీమ్యారేజ్ చేసుకోకుండా ఎవరైతే ఈ వీడియోస్ ఉన్నారో వాళ్ళైతే ఇది ఎస్ పెట్టుకోవాలి. ఇది మనకి ఫీమేల్ పెడితేనే ఇది మనకి ఎస్ నో వస్తుంది, మేల్ పెట్టాను కాబట్టి ఇది డిజిబుల్ అయిపోయింది. ఇంకా ఇక్కడ ఆర్ యూ ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ అయితే ఎస్, అదర్వైజ్ నో అనమాట. అదైతే మనకు అప్లికబుల్ కాదు. హ్యావ్ యూ వర్క్డ్ విత్ NPCIL ఆన్ కాంట్రాక్ట్ ఆర్ ఫిక్స్డ్ టర్మ్ బేసిస్లో మనం వర్క్ చేసి ఉన్నట్టయితే కనుక గతంలో NPCILలో అదైతే మనం ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో అనమాట. ఇంకా ఇక్కడ మనం యూజర్ నేమ్ అయితే జనరేట్ చేసుకోవాలి. ఇలాగా ఏదో ఒకటి నెంబర్ అండ్ క్యారెక్టర్స్తో మనం ఇది చెక్ చేసుకోవచ్చు. ఇక చెక్ అవైలబిలిటీ అంటే మనకి ఇలాగైతే వస్తుంది, గ్రీన్ కలర్లో అయితే మనకి యూజర్ నేమ్ అవైలబుల్ అని వచ్చింది. ఇక్కడ పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. ఇక అలాగే కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి, మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి ఇదైతే మనం రిజిస్టర్ అయితే అనాలి. ఫ్రెండ్స్ ఇలాగైతే వచ్చింది. ప్లీజ్ చెక్ ఈమెయిల్ ఐడి ఎంటర్డ్ బై యూ వన్స్ అగైన్. మనం ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడికి అయితే లింక్ వస్తుందని చెప్తున్నారు. దాని మీద క్లిక్ చేసి మనం యాక్టివేట్ అయితే చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి రాంగ్ ఇస్తే కనుక మనకి యాక్టివేట్ అయితే అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ ఒక పాపప్ విండోలో మనకి అలర్ట్ అయితే వచ్చింది. మనం దీన్ని క్యాన్సిల్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు ఈమెయిల్ ఐడి, లేకపోతే మనం ఓకే అయితే అనొచ్చు. ఫ్రెండ్స్ నేనైతే ఓకే అన్నాను. రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్, ప్లీజ్ యాక్టివేట్ యువర్ అకౌంట్ యూజింగ్ యాక్టివేషన్ లింక్ సెంట్ టు యువర్ ఈమెయిల్ అడ్రస్ అని వచ్చింది. మనం ఓకే అన్నాము. మనకి ఈమెయిల్ ఐడికి అయితే లింక్ అయితే వచ్చింది. దాని మీద క్లిక్ చేయడం ద్వారా మనం యాక్టివేట్ చేసుకున్నాం. ఇది లాగిన్ అనమాట. ఈ లాగిన్ మీద క్లిక్ చేసి ఎలాగైతే వచ్చింది మన ఇందాక జనరేట్ చేసుకున్నటువంటి ఆ యూజర్ నేమ్, ఈ పాస్వర్డ్, ఈ క్యాప్చా ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలాగైతే వచ్చింది. ఫిల్ అప్లికేషన్ డీటెయిల్స్ అండ్ సబ్మిట్ అప్లికేషన్. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. మనం పోస్ట్ క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ అని ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఇంకా పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇంకా ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఇంకా ప్రిఫరెన్స్ ఆఫ్ ఇంటర్వ్యూ సెంటర్ ఇఫ్ అప్లికబుల్, అది లేకపోతే అవసరం లేదు. సబ్మిట్ అప్లికేషన్ అనమాట. ఇది మనకి ఇచ్చినటువంటి స్టేజెస్ ఆఫ్ అప్లికేషన్. ఇదైతే మనకి క్లోజ్ అయితే అన్నాము. ఇలాగైతే వచ్చింది. ఇక్కడ ఇవన్నీ ఇంటి మార్క్ పెట్టినవన్నీ మనకి గ్రీన్ కలర్లో టిక్ మార్క్ రావాలి. ఇదైతే మనం 1 by 1 ఈ 5 అయితే మనం చేయాలన్నమాట. ఫస్ట్ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే తీసుకోవాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తీసుకున్నాము, క్లోజ్ అన్నాము. ఇలాగైతే వచ్చింది. ఇక్కడైతే మనకి SSC, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ మనం ఇచ్చినటువంటి పోస్ట్ని బట్టి మనకి ఇవైతే వస్తాయి అన్నమాట. సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం డిసిప్లిన్ ఏం లేదు, కాలేజ్ ఇన్స్టిట్యూట్ ఇవ్వాలి. ఇంకా బోర్డు లేదంటే యూనివర్సిటీ. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ ఎన్రోల్మెంట్, మనం ఎప్పుడు ఎన్రోల్ అయ్యాం అంటే జాయినింగ్ అనమాట 10th. అలాగే ఫినిష్డ్ ఎప్పుడు పూర్తి చేసుకున్నాం. ఇక్కడ అగ్రిగేట్ పర్సంటేజ్ అయితే ఇవ్వాలి. గ్రేడ్లో ఉంటే పర్సంటేజ్లో అయితే మనం మార్చుకోవాలి. ఇంకా ఇంటర్మీడియట్, SSCనా డిప్లొమానా, ఇంటర్ అయినా పర్లేదు, డిప్లొమా అయినా పర్లేదు. ఇదైతే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా డిసిప్లిన్ లేదంటే సబ్జెక్ట్ అనమాట. ఈ డిప్లొమా వాళ్ళు అయితే బ్రాంచ్ ఇవ్వాలి, ఇంటర్మీడియట్ వాళ్ళైతే సబ్జెక్ట్స్ ఇవ్వాలి. అంటే మనకి ఆల్ సబ్జెక్ట్స్ అనమాట, సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఫిజిక్స్, PCM అలాగా. కాలేజ్ ఇన్స్టిట్యూట్ ఇవ్వాలి. ఇంకా బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ. ఇంకా ఇక్కడ జాయినింగ్ అండ్ కంప్లీషన్ ఆఫ్ ఇంటర్మీడియట్, ఇంకా అగ్రిగేట్ పర్సన్. అలాగే గ్రాడ్యుయేషన్ సంబంధించి ఇక్కడ మనకి వేరియస్ బ్రాంచెస్ BA, BCom, BSc సంబంధించి అన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ BCA, MCA మనకి ఏదైతే అప్లికబుల్ అదైతే గ్రాడ్యుయేషన్ ఇవ్వాలి. ఇక్కడ డిసిప్లిన్ సబ్జెక్ట్, అదైతే ఇంజనీరింగ్ వాళ్ళైతే కనుక డిసిప్లిన్ ఇవ్వాలి, బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్. అదర్ వాళ్ళైతే కనుక ఇక్కడ HR అదైతే మెన్షన్ చేయాలి. ఇక్కడ కాలేజ్ ఇన్స్టిట్యూట్ మెన్షన్ చేయాలి. ఇంకా బోర్డు లేదంటే యూనివర్సిటీ ఇదైతే మెన్షన్ చేయాలి. ఇంకా మోడ్ ఆఫ్ స్టడీ అంటే రెగ్యులరా, ఫుల్ టైమ్, పార్ట్ టైమ్, కరస్పాండెన్స్ ఇదైతే మెన్షన్ చేయాలి. ఇంకా ఇక్కడ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ ఎన్రోల్మెంట్, ఎప్పుడు జాయిన్ అయ్యాము, ఎప్పుడు కంప్లీట్ చేసుకున్నాం గ్రాడ్యుయేషన్. ఇంకా అగ్రిగేట్ ఆఫ్ మార్క్స్ అదైతే ఇవ్వాలి. ఇంకా ఇక్కడ కిందకు వచ్చేస్తే ఇక్కడ అప్లికెంట్స్ షుడ్ ఎంటర్ ద క్వాలిఫికేషన్ అటైన్డ్ బై ద సాటిస్ఫైయింగ్ ద మినిమం క్వాలిఫికేషన్. అంటే మనకి నోటిఫికేషన్ ఉన్న దాని ప్రకారం మనం ఇదైతే ఫుల్ఫిల్ అయితే చేయాలని చెప్తున్నారు. ఇంకా ప్లీజ్ స్పెసిఫై ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ రిజల్ట్ ఇష్యూ ఆఫ్ ఫైనల్ మార్క్స్ షీట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ డిగ్రీ. అంటే దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డిగ్రీ సంబంధించినటువంటి డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఆఫ్ రిజల్ట్ ఇష్యూ, మరి ఎప్పుడు రిజల్ట్ ఇష్యూ చేశారు గ్రాడ్యుయేషన్, దానికి సంబంధించి ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కెన్ యూ టైప్ ఇంగ్లీష్ 30 words per minute టైప్ స్పీడ్ ఆన్ PC ఇదైతే వేసి పెట్టాలి. మనం ఇచ్చినటువంటి ఈ వేకెన్సీస్ని బట్టి వస్తాయి, ఇది అందరికీ రావు. ఇంకా ఆర్ యూ పొసెస్ నాలెడ్జ్ ఆఫ్ హిందీ టైపింగ్ వస్తే ఎస్, అదర్వైజ్ నో. ఇంకా ఇక్కడ హ్యావ్ యూ పాస్డ్ సర్టిఫికేట్ కోర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ 6 months MS విండోస్ కంప్యూటర్ అనమాట. పాస్ అయితే ఎస్, అదర్వైజ్ నో అనమాట. ఎస్ అయితే కనుక సర్టిఫికేట్ అయితే తర్వాత మనం ప్రొవైడ్ చేయాలి. ఇంకా మనకి ఇక్కడ కంప్యూటర్ లిటరసీ ఇది ఇచ్చారు, MS వర్డ్, అలాగే ఎక్సెల్, పవర్ పాయింట్, యాక్సెస్, ఇంకా RTBMS, ఇంకా
ఇంటర్నెట్ ఆపరేషన్స్, ఇవన్నీ ఏవైతే వచ్చో అవైతే మనం ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఇంకా ఇక్కడ అదర్ క్వాలిఫికేషన్స్ ఏదైనా ఉంటే కనుక ఇది మనం ఇక్కడైతే మెన్షన్ చేసుకోవచ్చు. తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇంకా మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చాము. ఇక్కడ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ప్రైవేట్ సెక్టర్, మనం ఏదైనా వర్క్ చేసి ఉంటే కనుక ఆ పోస్ట్ హెడ్, ఇంకా నేమ్ ఆఫ్ ద డ్యూటీస్, ఇంకా డేట్ ఎప్పటి నుంచి ఎంతవరకు పని చేసాము, మనకి ప్రజెంట్ వర్క్ చేస్తుంటే అదర్వైజ్ నో అనమాట. ఇంకా మనకి అడిషనల్ రోస్ అయితే ఇక్కడ వస్తాయి. ఇంకా మనకి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు వర్క్ చేసాం అనే దానికి ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత అన్ని రోస్ ఇక్కడ క్యాలిక్యులేట్ ఎక్స్పీరియన్స్ అంటే అక్కడికైతే వస్తుంది. లేదంటే మనం ఎక్స్పీరియన్స్ లేకపోతే కనుక ఐఆమ్ వర్కింగ్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, అలైడ్ ఇన్స్టిట్యూషన్స్, మై హెడ్ ఆఫీస్ డిపార్ట్మెంట్, ఐఆమ్ అప్లయింగ్ ఫర్ ద అబవ్ పోస్ట్ ఫర్ విల్ ప్రొడ్యూస్ అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మనం ప్రొవైడ్ చేస్తామని ఇదైతే డిక్లరేషన్ అయితే అడుగుతున్నారు. జాబ్ చేస్తున్న వాళ్ళకి, లేకపోతే అవసరం లేదు. ఇక్కడ సేవ్ స్కిప్ అయితే మనం చేయొచ్చు. మనం స్కిప్ అయితే చేసాము ఫ్రెండ్స్. మనం ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చాము. ఇక్కడ ఫాదర్స్ నేమ్ ఇవ్వాలి 50 క్యారెక్టర్స్ వరకు. ఇక్కడ మీ యొక్క మదర్ నేమ్ అయితే ఇవ్వాలి 50 క్యారెక్టర్స్ వరకు. ఇంకా మెరిటల్ స్టేటస్ మ్యారీడ్, అన్మ్యారీడ్ ఇదైతే మెన్షన్ చేయాలి సింగిల్. ఇక్కడ రిలీజియన్, మీ యొక్క రిలీజియన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు మదర్ టంగ్, మీ యొక్క మదర్ టంగ్ ఏదైతే ఉందో అదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ తెలుగు అయితే మనం తెలుగు అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, లిస్ట్లో అయితే ఉన్నది. ఇంకా స్టేట్, మనకు స్టేట్ ఆఫ్ డొమిసైల్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్ర, తెలంగాణ అలాగా. ఆర్ యూ రిజిస్టర్డ్ విత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, మనం రిజిస్టర్ చేసుకొని ఉంటే అదర్వైజ్ అయితే నో అనమాట. ఇంకా మనకి అడ్రస్, ఇఫ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ కరస్పాండెన్స్ అడ్రస్ అయితే ఇది టిక్ ఆన్ చేసి ఈ అడ్రస్ ఇక్కడికి అయితే వస్తుంది. ముందు ఇదైతే మనం ఫిల్ అయితే చేయాలి. అడ్రస్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ ఇవన్నీ అయితే ఇవ్వాలి మనం 50 క్యారెక్టర్స్ వరకు. ఇంకా నియరెస్ట్ రైల్వే స్టేషన్, మన దగ్గరలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇంకా ఆర్ యూ యువర్ క్లోజ్ రిలేటివ్స్ ఎంప్లాయిడ్ NPCIL, DIEలో ఎవరైనా వర్క్ చేస్తూ ఉంటే కనుక డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీలో అదర్వైజ్ అయితే నో అనమాట. నెక్స్ట్ సేవ్ అండ్ ప్రొసీడ్ అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్. మనం ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చాం. ఇక్కడ మన ఫోటో అయితే అప్లోడ్ చేయాలి JPG ఫార్మాట్లో 10 to 50 KB మధ్య. అలాగే ఇక్కడ సిగ్నేచర్ అప్ టు 20 KB వరకు ఇక్కడ మనం ఇదైతే సిగ్నేచర్ అప్లోడ్ చేసి నెక్స్ట్ సేవ్ అండ్ ప్రొసీడ్ అనమాట ఫ్రెండ్స్. మన ఫోటో అయితే ఇలా అయితే ఉండాలి. మినిమం 10 to 50 KB మధ్య. ఇక్కడ మనకి 5.8 centimeters ఆర్ 240 పిక్సెల్స్ అయితే ఉండాలి. ఇక్కడ విడ్త్ వచ్చేసరికి 4.4 into 180 పిక్సెల్స్ ఇలాగైతే ఉండొచ్చు. కింద ఇచ్చినట్టు ఇలా ఇంటూ పెట్టిన ప్రకారం ఉండకూడదు, ఇలా అయితే ఉండాలన్నమాట. అలాగే మనకి సిగ్నేచర్ కూడా ఎలా ఉండాలో ఇక్కడైతే ఇచ్చారు. శాంపిల్ సిగ్నేచర్ ఇలా అయితే ఉండాలి. ఇక్కడ డైమెన్షన్స్ అయితే ఇచ్చారు 20 KB వరకు. ఇలా ఉండకూడదు, ఇలా అయితే ఉండాలి. బాక్స్ లోపలే ఉండాలి ఫ్రెండ్స్. మనం ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే చేసాము. అప్లికెంట్ విల్ నాట్ బి అలౌడ్ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ వన్స్ సబ్మిట్స్ అప్లికేషన్ అనమాట. మనం సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ మోడిఫికేషన్ అయితే వీలు పడదని చెప్తున్నారు. అయితే అప్లికేషన్ స్టేటస్ అయితే చూసుకోవచ్చు. క్లోజ్ అన్న మన డీటెయిల్స్ అన్ని ఇక్కడైతే వచ్చి మనం చెక్ అయితే చేసుకోవాలి 1-2 సార్లు. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు. మనం సబ్మిట్ చేసిన తర్వాత అయితే మనకి అవకాశం అయితే లేదు. సబ్మిట్ అప్లికేషన్ అన్నాము, అది షూర్ అని అడుగుతున్నది, ఓకే అన్నాము ఫ్రెండ్స్. ఇలా అయితే వచ్చింది. అప్లికెంట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ప్లీజ్ నోట్ డౌన్ యువర్ అప్లికేషన్ నెంబర్ సో అని వచ్చింది. ఫర్దర్ రిఫరెన్స్ ఇవన్నీ టిక్ మార్క్ అయితే ఇలాగ వచ్చాయి. ప్రింట్ అప్లికేషన్ ఫామ్, ఇలా అయితే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కక్రాపూర్ గుజరాత్కి సంబంధించి 243 వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.